శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిశనాయకే ఘన విజయాన్ని సాధించారు. ఇవాళ కొలంబోలోని అధ్యక్ష భవనంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారాయన. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. అధ్యక్ష ఎన్నికల్లో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ నేత అనుర కుమార దిశనాయకే విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయనకు ఆధిక్యం లభించింది. దాంతో అధ్యక్ష ఎన్నికల్లో దిశనాయకే విజయం సాధించినట్లు శ్రీలంక ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో 42.31% ఓట్లతో అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు 55 ఏళ్ల అనుర కుమార దిశనాయకే. ఇవాళ కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస్ 32.76% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. రనిల్ విక్రమ్ సింఘే 17.27%తో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2022 ఆర్థిక మాంద్యం తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో తీవ్ర ఉత్కంఠ రేపాయి. అలాగే శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థి విజయం మొదటి రౌండ్ లో తేలకుండా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు వెళ్లడం ఇదే తొలిసారి. మొదటి రౌండ్ లెక్కింపులో ఏ పార్టీ అభ్యర్థికి 50% ఓట్ల కన్నా ఎక్కువ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు వెళ్లాల్సి వచ్చింది. శ్రీలంక బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా పాలనలో విక్రమసింఘే తీవ్రంగా ఫెయిల్ కావడంతో ఈ ఎన్నికలు చాలా సీరియస్ గా జరిగాయి.